నమస్కారం అండి అందరికీ. నేను మీ పద్మావతి. సో నువ్వుల పంట దగ్గర నుంచి ప్రాసెస్ వరకు కంప్లీట్గా ఒక సింగిల్ వీడియోలో పెడుతున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుందని. మేమైతే ఇప్పుడు దాకా ఏది స్ప్రేయింగ్ కానీ అలాంటివి ఏం చేయలేదు. మెన్యూర్ ఒక్కటే ఇచ్చాము వేసుకునేటప్పుడు. సో చూసారు కదా, ఇవి ఏంటంటే పచ్చివి అనమాట, బాగానే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఎండిపోయినవి ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను మీకు నేను. ఇలా విచ్చుకుంది, ఇది విచ్చుకోకముందే మనం హార్వెస్ట్ చేసేస్తాము యాక్చువల్లీ. చూసారా ఎలా వచ్చేసిందో. సో దులగట్టిన తర్వాత ఇదంతా పొలంలోనే ఉంచేస్తామన్నమాట. సో దట్ ఏంటంటే తర్వాత అది కంపోస్ట్ కింద తయారవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇవి కుప్పల్లాగా చేసేసి ఎండబెట్టేస్తారనమాట. అలా ఎండబెట్టిన తర్వాత ఒకసారి బాగా డ్రై అయిపోతుంది అనిపిస్తే ఇలా గాలిచ్చేస్తారు. గాలించిన తర్వాత ఇలా ఫైనల్ అవుట్పుట్ మనకు నువ్వులు ఇలా వస్తాయి. సో చూస్తున్నారు కదా, వీటినే యూజువల్లీ అయితే చాలామంది మిషన్ వాడతారు, మిషన్ వాడచ్చు. బట్ మనమైతే ట్రెడిషనల్ మెథడ్లో చేసుకోవాలి అని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నాం అనమాట. మీకు యూజువల్లీ బయట చాలా వైట్గా దొరుకుతాయి. మనము రోకల్లో చేయడం వల్ల ఇలా కొంచెం అక్కడక్కడ బ్లాక్గా ఉండిపోతున్నాయి నువ్వులు. అండ్ అలాగే డీ స్టోనర్ అనమాట. ఇది నేను లాంగ్ లెంత్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఇదంతా ఏంటంటే ఇందులో ఉన్న ఇసుక, రాళ్ళు అలాంటివి ఏమున్నా కూడా పోవడానికి మనం డీ స్టోనర్లో వేస్తాము. అండ్ డీ స్టోనర్ ఓన్లీ ఎయిర్ తోటి అలాగే వైబ్రేట్ అవుతుంది అనమాట. సో అందులో ఎటువంటి హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఇలా చెక్ చేయించేస్తాం నువ్వులు ప్యాక్ చేసేటప్పుడు. అండ్ ప్యాకింగ్ ఇలా అయిపోతుంది అనమాట. సో ఎవరికైనా మన నువ్వులు కావాలన్నా హోల్సేల్లో కానీ మనం సప్లై చేస్తాము. అండ్ అలాగే 1/2 kg పావులు ఇలాంటివి కూడా ఇస్తామన్నమాట. హార్వెస్టింగ్ చూసారు, ఎలా తయారు చేస్తున్నాం అనేది కూడా చూసారు. మేమైతే ఈ ట్రెడిషనల్ మెథడ్లోనే ప్రాసెస్ చేస్తున్నాము. ఇందులో ఇంకేమన్నా మార్పులు చేయాలి, మీరు మాకు చెప్పాలి అనుకుంటే తప్పకుండా చెప్పండి. కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఏమన్నా మార్పులు మాకు ఇంకా ట్రెడిషనల్ మెథడ్లో నాకు తెలియకుండా ఇంకేమైనా ఉన్నాయంటే కూడా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. అండ్ అలాగే ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని షేర్ చేద్దాం. థ్యాంక్ యూ.